రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఓలా ఊబర్ కార్ డ్రైవర్లంతా ధర్నా నిర్వహిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలను ఎయిర్పోర్ట్ లోకి అనుమతిస్తున్నారు. ఊబర్ కి ఓలాకి సంబంధించిన వాహనాలన్నీ పంపడం లేదని డ్రైవర్లు అంతా కలిసి ఎయిర్పోర్ట్ లో ధర్నా నిర్వహిస్తున్నారు. మాకు అనుమతించే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని ధర్నా నిర్వహిస్తున్నారు. దాదాపుగా 2 గంటల పాటు ఈ ధర్నా కొనసాగుతుంది. ఎయిర్పోర్ట్ అధికారులు పట్టించుకోకపోతే ఇక్కడ ధర్నా చేస్తామని డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. అన్న, ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న. ఓలా ఊబర్ పరిష్కారం కాకుండా ఇష్టం వచ్చిన బండ్లు, మహారాష్ట్ర బండ్లు, కర్ణాటక బండ్లు, ఆంధ్ర బండ్లు, ఏపీ బండ్లు, మొత్తం ప్రతి ఒక్క బండ్లన్నీ మా తెలంగాణ బండ్లు నడవకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. జిఎంఆర్కి, పోలీస్ స్టేషన్కి, మరి ఓలా ఊబర్కి ఎన్నిసార్లు ఇది చేసినా కానీ పట్టించుకుంటలేరు. మేము అందుకే ఈడ ఎయిర్పోర్ట్లో చాలా వరకు మా తెలంగాణ డ్రైవర్లు మొత్తం అందరం కలిసి ఇక్కడ దాదాపు ఒక 2000 బండ్లు మొత్తం ఆపడం జరిగింది. దయచేసి మాకు తగిన న్యాయం జరిగినంత వరకు మీ ఓలా ఊబర్ ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము. మాకు న్యాయం జరిగినంత వరకు మేము ఇట్నే ఉంటాం. 3 రోజులు కానీ 10 రోజులైనా సరే, ఆకలితోటి అలమట ఇచ్చినా సరే మేము మాత్రం ఖచ్చితంగా ఇదే ధర్నా చేస్తామన్నా. ఈ ఓలా ఊబర్ వాళ్ళకి ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా కానీ పక్క రాష్ట్ర బండ్లని చేర్పించుకోవద్దని 100 సార్లు ఫిర్యాదులు ఇచ్చినా కానీ ఎలాంటి వినిపించుకోకుండా ప్రతి స్టేట్ బండ్లు అన్ని చేంజ్ చేయించుకొని ఇవాళ తెలంగాణ డ్రైవర్ల పొట్ట కొడుతున్నారు ఇవాళ. అందుకన్నా దయచేసి మాకు తగిన న్యాయం కావాలని ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఓలా ఊబర్ పార్కింగ్ లో మొత్తం ఓలా ఊబర్ డ్రైవర్లు అందరం కలిసి ధర్నా చేస్తున్నాం. మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న, జై తెలంగాణ, జై తెలంగాణ.